హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పూరీలు చేసుకోవడం చాలా ఈజీనే అనుకుంటారు, బట్ చాలామందికి పూరీలు కూడా అప్పడాల్లాగా వస్తూ ఉంటాయండి. అలా కాకుండా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పొంగి మెత్తగా రావాలంటే ఏం చేయాలి అనేది చిన్న చిన్న టిప్స్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ టిప్స్ పాటించిన తర్వాత మీకు పూరీలు అనేవి గట్టిగా రాకుండా మెత్తగా పొంగుతూ బాగా వస్తాయండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ గోధుమ పిండి వేస్తున్నానండి. 2 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. ఇది మీకు క్వాంటిటీ ఏమీ అవసరం లేదు, కాకపోతే చాలామందికి డౌట్ ఉంటుంది కదా క్వాంటిటీ కావాలని చెప్పేసి, అందుకని నేను మీకు చెప్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరిపిండి అంటే బియ్యపు పిండి అంటాం కదా, ఆ బియ్యపు పిండి తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర బియ్యపు పిండి లేకపోతే గోధుమ రవ్వ వేసుకోవచ్చు, అంటే సూజీ అని కూడా అంటారు, అది వేసుకోవచ్చండి, తెల్ల గోధుమ రవ్వ. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మనకి పూరీల్లో ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు, ఎందుకంటే కాంబినేషన్ చట్నీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది, మరి ఎక్కువ ఏమీ సాల్ట్ పట్టదు మనకి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. కానీ ఏంటంటే ఉండ అయిపోతే చాలు అన్నట్టుగా కాదండి, చాలా మెత్తగా కలపాలి. కనీసం ఒక 5 to 10 మినిట్స్ అయినా మెత్తగా కలిపితే మనకి పూరి అనేది బాగా పొంగుతుందండి. నార్మల్గా ఉండ అయిపోయింది కదా అనేసి మనం ఒక నిమిషంలో కలిపేసి వదిలేస్తే మాత్రం మనకి సరిగ్గా రాదు. అండ్ అలానే అందరూ పాలని చెప్తారు, మీరేంటి వాటర్ వేసేస్తున్నారు అని అనొచ్చు. మనం వాటర్ వేసుకున్నా కానీ మన పూరీలు అనేవి మెత్తగా వస్తాయండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం కలిపే దాంట్లో కూడా ఉంటుంది. మనకి ఏంటంటే గజ్జికాయలు అవన్నీ చేసుకునేటప్పుడు చూడండి పిండి ఎంతలా కలుపుతాము, కనీసం ఒక అరగంట సేపైనా కలుపుతాం కదా. ఈ పూరీ పిండి కూడా అంతే అండి, అంతసేపు అవసరం లేకపోయినా కానీ కనీసం ఒక 10 నిమిషాలైనా కానీ మెత్తగా మనం మునివేళ్ళతో బాగా గుద్దినట్టు అలా కలిపామంటే కనుక మన పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే ఎప్పుడు వాటర్ వేసే కలుపుతానండి. మీకు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు అయితే మనం పాలు వేసుకోగలం, అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఎన్ని పాలను వేయగలం చెప్పండి, వేయలేం కదా. కాబట్టి వాటర్ వేసుకున్నా కానీ మన పూరీలు అనేవి మెత్తగా వస్తాయి. సో బియ్యపిండి ప్లేస్లో మీరు సూజీ తెల్ల గోధుమ రవ్వ వేసుకోవచ్చండి. అదేం లేదు, జస్ట్ మనకి నోటికి మరీ మెత్తగా అంటుకోకుండా కొంచెం క్రిస్పీగా అనిపించడం కోసం వేస్తామంతే. అండ్ మైదా పిండి కానీ వంట షోడా కానీ అవి ఏమి వేయనవసరం లేదు. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మీరు కలపాలి, మొత్తం కలపడంలోనే ఉంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండి అనేది కొంచెం నానితే బాగుంటుంది, కనీసం ఒక 20 నిమిషాలైనా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. పెద్ద పెద్ద ఉండలు చేయకూడదు, పూరీలు కదా, బాగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది, మీకు ఉదాహరణగా చెప్పాలంటే. సో అలా మనకి ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి. దీంట్లో నేను ఒక ఉండని ఇలా డిప్ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం చపాతీ చేసుకునేటప్పుడు పైన ఈ పిండి అనేది జిమ్ముతాం కదా, అలా కాకుండా ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం పూరి వేపేటప్పుడు చూడండి పైన ఉన్న పిండి అంతా కూడా పొడి పొడి కింద వచ్చేసి నూనె అంతా లాస్ట్లో నల్లగా తయారవుతుంది. సో అలా తయారవకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను. అండ్ అలానే ఈ చపాతీ చేసేటప్పుడు మొత్తం ప్రెజర్ అంతా పెట్టేసి ఊరికే నొక్కేస్తూ ఉంటారు, అలా చేయకూడదండి. పైన జస్ట్ మనకి రౌండ్ తిరిగేలాగా జస్ట్ ఇలా రౌండ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ నొక్కినట్టు చేస్తే ఏమవుతుందంటే మీరు ఈ పిండి ఎంత గట్టిగా కలిపినా కానీ అది కింద పీటకి అంటుకుపోతుంది డెఫినెట్గా, అప్పుడు మీరు పిండి కూడా ఎక్కువ చిమ్మాల్సి వస్తుంది. సో అలా కాకుండా పైన జస్ట్ అంటే సరిపోతుందండి, ఆటోమేటిక్గా మీకు అది చపాతీలాగా తయారైపోతుంది. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మిగిలిన ఉండలన్నీ కూడా చేసేసుకోవాలండి. పైన ఇంకా మీరు గోధుమ పిండి చిమ్మాల్సిన అవసరం ఏమీ ఉండదు. చూసారు కదా, నేనైతే పైన ఏం చిమ్మలేదండి, ఫస్ట్ ముంచుకున్నది మాత్రమే సరిపోయింది నాకు. ఇప్పుడు నేను గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది బాగా మరగాలి.
అసలు మరగకుండా వేస్తున్నా మనకి పూరి అనేది పొంగదు. బాగా మరిగిపోయినా కూడా పొంగదండి. ఎందుకంటే బాగా మరిగిపోతే ఏమవుతుందంటే వేసిన వెంటనే అది ఇంకా పొంగకుండా వేగిపోతుందనమాట అప్పడంలాగా. కాబట్టి మరీ బాగా మరగకుండా కూడా చూసుకోవాలి. తర్వాత దీనిపైన ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత బాగా పొంగిందో, చాలా మెత్తగా ఉంటాయి. ఇలా పొంగిన వెంటనే మనం రెండు వైపు ఫ్లిప్ చేసేసుకోవాలి, వెంటనే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా తీసేయడమే అండి. చాలా ఈజీ కదా, అండ్ చాలా చాలా మెత్తగా ఉంటాయి. అలాగే ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. మీరు దీన్ని వెంటనే కావాలంటే హాట్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా సర్వ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో. సో పాలు వేయకుండా కూడా మనం పూరీలు అనేవి చేసుకోవచ్చు. మైదా పిండితోనే పూరీలు చేయనవసరం లేదండి. మైదా పిండి కాకుండా ఓన్లీ గోధుమ పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నానండి. ఇలా మనకి ఏంటంటే మొత్తం పూరి అంతా కూడా ఆయిల్లోకి డిప్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే పొంగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పెట్టుకున్న మూకిడి అనేది ఒకవేళ పెద్దది ఉందనుకోండి, మీరు పూరి సైజ్ కొంచెం పెద్దది చేసుకున్నా పర్వాలేదు. చిన్నదైతే మాత్రం చిన్నది చేసుకోండి. చిన్న మూకుడైనా కానీ పెద్దది చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా పొంగదు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసినట్లయితే డెఫినెట్గా మనకి పూరీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.